నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మే 16వ తేదీన వివాహాలు చేసుకునే జంటలకు పట్టు వస్త్రాలు, కాలి మెట్టెలు, తాళిబొట్టును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి గారు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్ గారు అందజేశారు. కార్యక్రమంలో నూతన జంటలతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 16వ తేదీన వివాహం చేసుకుంటున్న జంటలకు ఈరోజు టీజీ వెంకటేష్ స్వగృహంలో పట్టు వస్త్రాలు, కాళీ మెట్టెలు, బంగారు తాళిబొట్టు పంపిణీ చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం 60 జంటలు మే 16న వివాహంతో ఒక్కటి కానున్నాయి. వీరందరికీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, వారి సతీమణి శ్రీమతి శిల్పా భరత్ ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను, తాలిబొట్టు, కాలి మెట్టెలు పంపిణీ చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మే 16న ఒక్కటయ్యే వారికి తమ కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. వివాహం చేసుకుంటున్న ప్రతి జంటకు 80,000 రూపాయల నగదు, 20,000 రూపాయల విలువైన తాలిబొట్టు, కాలి మెట్టెలతో పాటు పట్టు వస్త్రాలు అందజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని టీజీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవీ ట్రస్ట్ మ్యారేజెస్ కోఆర్డినేటర్లు వాయుగండ్ల సుబ్బారావు, దాసట్టి శ్రీనివాసులు, విఠల్ శెట్టి, ఉమామహేశ్వరరావు, జవహర్ బాబులతో పాటు నూతన వధూవరుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలియజేశారు. నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో మెడికల్ కాలేజ్ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రి భరత్ గుప్తా ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ మరియు సర్వజన ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా పలు విషయాలపై సమీక్షించి సూచనలు జారీ చేశారు. ఈ మధ్య మార్చురీలో డబ్బులు తీసుకుంటున్నారు అన్న విషయం మీడియా ద్వారా తెలిసిందని అన్నారు. ఈ విషయంపై విచారించగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులు మార్చురీలో గత 15 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి జీతభత్యాలు లేకుండా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే వారిని అవుట్సోర్సింగ్లో పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకుని వారికి జీతభత్యాలు చెల్లించి వారు ప్రజల నుండి సొమ్ము వసూలు చేయకుండా చూడాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 400 ఏసీలు ఉండగా అందులో 300 చాలా పాతవి, తరచూ రిపేర్లు చేయవలసిన అవసరం ఉన్నవని తెలుసుకున్న మంత్రి దశలవారీగా ఆసుపత్రి నిధులతో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని, ఏఎంసీ ద్వారా ఏసీలు మరమ్మతులు చేయించుకోవాలని, అవసరమైన మేరకు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన 7 ఆక్సిజన్ ప్లాంట్లను వాడుకలోకి తీసుకుని రావటానికి అవసరమైన ప్రణాళికలు సమర్పించవలసిందిగా ఆదేశించారు. సర్వజన ఆసుపత్రి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండే విధంగా కాంట్రాక్టర్ అధికారులకు సహకరించాలని, అధికారుల సూచనల మేరకు కాంట్రాక్టర్ సిబ్బందిని నియమించి ప్రజల నుండి ఐవీఆర్ఎస్ ద్వారా మంచి ఫీడ్బ్యాక్ వచ్చే విధంగా చర్యలు ఉండాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నర్సింగ్ సిబ్బంది యొక్క సేవలను సున్నితమైన ప్రదేశాల్లో ఇబ్బంది కలగకుండా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకుని వారి ద్వారా రోగులకు మంచి సేవలు అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రికి ఇంకా అవసరమైన వెంటిలేటర్లు, లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్, బెడ్లు, ట్రాలీలు మొదలగునవి సమకూర్చుతామని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న జనరేటర్లు ఆటోమేటిక్గా పనిచేసే విధంగా సమర్థవంతంగా ఉండాలని, 50 సీసీటీవీల ద్వారా అన్ని విషయాలపై నిరంతర పర్యవేక్షణ జరుగుతూ ఉండాలని, అన్ని స్కానర్లు ఏఎంసీ వినియోగించుకొని ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలని ఆదేశించారు. 1956వ సంవత్సరంలో నిర్మించిన సుశ్రుత భవనంలో అందించే వైద్య సేవలు వీలైనంత త్వరగా ఐపీడీ భవనంకు మార్చే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగుల సహాయకులకు నిర్మించ తలపెట్టిన విశ్రాంతి సదన్ త్వరగా కార్యరూపం దాల్చే చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో పేరుకుపోయిన కాలం చెల్లిన మందులు వెంటనే తరలించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే విషయాలు ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని అధికారులను కోరారు. ప్రజలకు సంతృప్తికరమైన మంచి వైద్య సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి టీజీ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు. నగరంలోని 8వ వార్డులో జరిగిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని 8వ వార్డులో మన నగరం మన బాధ్యత కార్యక్రమం పేరుతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే ప్రజలను నేరుగా కలవాలన్నారు. ప్రజలను కలిసి మాట్లాడుతుంటే 2 ఏళ్ల పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్తో ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామన్నారు. కర్నూలు నగరంలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. అన్ని వార్డుల్లో ప్రాధాన్యత క్రమంలో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. ఇక చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో సచివాలయ ఉద్యోగులు విఫలం అయ్యారని మంత్రి అన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకొని పని చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొరకంచి రవి, స్థానిక మాజీ కార్పొరేటర్ పరమేష్, సీనియర్ నేతలు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. రోజు మా నగరాధ్యక్షులు కొరకంచి రవి గారు మరియు అన్న ఆదేశాల మేరకు వార్డు పర్యటన చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మా అన్న ఫస్ట్ టైం మాకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్న మా వార్డుకి రావడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక నాయకుడు ప్రతిదీ మీదేసుకొని, అంటే ప్రతి చిన్న ఇష్యూ కూడా మీదేసుకొని నేనున్నానని చెప్పి నాయకుడు, నాకు తెలిసి భారతదేశంలోనే ఫస్ట్ టైం చూస్తున్నాం టీజీ భరత్ అని. మాటలతో కాదు, చేతులతో చేస్తున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, కార్పొరేషన్లో ప్రతి చిన్నదాన్ని, అంటే ఏదో ప్యాచ్ వరకు కూడా ఈ ప్యాచ్ ఎందుకు వల్లేదు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇటువంటి నాయకుడు అనేది మన కర్నూలు కార్పొరేషన్కి ఉండడం చాలా అదృష్టం. మనకేమిటంటే ఇంకొకటి ఏంటంటే వాటర్ సమస్య ఎప్పుడు ఉండేది. సమ్మర్లో ప్రతి వార్డులో వాటర్ సమస్య ఉండేది. పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా వాటర్ సమస్య వస్తే సెకండ్ల మీద దీన్ని వచ్చేసి సార్ట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి అన్న, మీరు గెలిచినప్పటి నుంచి నిజం చెప్పాలంటే కర్నూలు ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి మేము కోరుకుంటూ మా వాటికి ఈరోజు రావడం అనేది చాలా సంతోషకరమైన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మన బాధ్యత ప్రోగ్రాము మన రవి గారు టౌన్ ప్రెసిడెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి వార్డులో విజిట్ చేస్తూ ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నా తెలుసుకొని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయాలని చెప్పి అట్లా ఈ వార్డ్ ఇన్ఛార్జ్ పరమేష్ గారు, మా బూత్ ఇన్ఛార్జ్లతో అందరితో కలిసి ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. కంటిన్యూస్గా ఈ మధ్య ఈ కార్యక్రమం చేస్తున్నారు రవి గారు ప్రతి వార్డులో పోయి. ముఖ్యంగా ఏమంటే అండి, నాకు ఎక్కడ అనిపిస్తోందంటే సచివాలయం వాళ్ళు పర్ఫెక్ట్గా నీట్గా ప్లాన్ చేస్తే మా లీడర్స్కి పని తగ్గుతుంది. సచివాలయం వాళ్ళు కొన్ని మిస్ అయిపోతున్నారు. అది నాకు చాలా బాధాకరం. సచివాలయం వాళ్ళు సీరియస్ తీసుకోవాలా, సబ్జెక్ట్స్ని తెలుసుకోవాలా. ఎందుకంటే మీరు వాళ్ళు ఆఫీస్ పోతే ఫీల్డ్లో ఉన్నారని చెప్తున్నారు. ఫీల్డ్లో మరి ఇష్యూస్ వస్తున్నప్పుడు కొన్ని ఏ ఇష్యూ కూడా రారాదని నేను అంటాను. అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏమన్నా చెప్పినప్పుడు అట్లీస్ట్ పలకరిచ్చి అది అవుతుందా కాదో క్లారిటీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అదే తిప్పుకుంటా కూర్చుంటే అది మీరు చేసే పనికి ప్రభుత్వం పైన నెగిటివ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో సచివాలయం ఎంప్లాయీస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. క్లారిటీగా మీరు ఫీల్డ్ విజిట్లో ఉన్నారంటే ఫీల్డ్ విజిట్లో ఉన్నప్పుడు అక్కడ ఇష్యూస్ రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. ఇకపోతే ఇక్కడ నేను ఇంటికి పోయినా చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఏం పెద్దగా సమస్యలు లేవు. చిన్న చితకవి చెప్పారు కానీ మేజర్ సమస్యలు అయితే లేవు. పెన్షన్ ఎస్పెషలీ స్పౌస్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిండేవి ఉండేవి మాత్రమే ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ కూడా ఈ నెలలో తీరిపోవచ్చు మోస్ట్లీ. అలాగే పోల్స్ సమస్య నేను ఎప్పుడు చెప్తుంటా, కర్నూలు నియోజకవర్గంలో నాకు తెలిసి దాదాపు 400-450 పైన పోల్స్ రీప్లేస్ చేసింది. ఇది హిస్టరీ, నెవర్ ఎవర్ డన్ బై ఎనీవన్. అది ఇప్పుడే ఒక ఇంటికి విజిట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఆమె చెప్పడం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మా చంద్రబాబు గారు ఎప్పుడు వీలు ఉన్నా అప్పుడు ప్రజల్లో పోతే మీకు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఏదో రకంగా మేము ప్రజల్లో
పోయి తెలుసుకునే దానికి అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. మనం ఇంట్లో కూర్చోనో లేకపోతే ఆఫీస్లో కూర్చుంటే గ్రౌండ్ రియాలిటీ తెలియదు. మా చంద్రబాబు గారు గైడ్ లైన్స్ ఏమంటే ఎప్పుడు వీలున్నా ఖచ్చితంగా ప్రజల్లో పోవాలా, తెలుసుకోవాలా, ఆ సమస్యలను తీర్చే దాంట్లో మీరు వర్కౌట్ చేయాలని చెప్పే దాంతో మా నియోజకవర్గంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఏం ఇష్యూస్ ఉన్నా మా లీడర్స్, మా వార్డ్ ఇన్ఛార్జెస్, మా టౌన్ ప్రెసిడెంట్, మా ఆఫీస్ వాళ్ళు సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటారని తెలియజేస్తున్నాం. జహరాపురం రహదారిలో ఉన్న ఈద్గా స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు. ఈద్గా కమిటీ సభ్యులతో ఆయన ఈద్గా స్థలాన్ని సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జొహరాపురం రహదారిలో ఉన్న ఈద్గా స్థలాన్ని కమిటీ సభ్యుల కోరిక మేరకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ పద్మలతారెడ్డితో పాటు ఈద్గా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా వివాదాస్పదంగా కోర్టు కేసులో ఉన్న ఈ స్థలం ఏప్రిల్ 24వ తేదీ కోర్టు ఆదేశాల మేరకు కమిటీ సభ్యులకు స్వాధీనం కావటం అభినందనీయమన్నారు. కోర్టు తీర్పు తాను మంత్రిగా ఉన్న సమయంలో రావటం సంతోషంగా ఉందని తెలిపారు. నగరం మధ్యలో ఎంతో విలువగల 3.3 ఎకరాల స్థలం ఈద్గాకు ఉండటం అభినందనీయమని తెలిపారు. ఈద్గా స్థలం అభివృద్ధికి తన వంతు సహకారం వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ముందుగా ఈ స్థలాన్ని చదును చేసే ప్రక్రియను ప్రారంభించాలని, తర్వాత స్థలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్నది కమిటీ పెద్దలు కూర్చుని ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దుబాయ్ లాంటి దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రార్థనలు చేసేందుకు వీలుగా ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించి మంచి ఆర్కిటెక్టును నియమించుకుని ఏ విధంగా నిర్మాణాలు చేయాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలని కోరారు. ఈద్గా స్థలాన్ని ఇప్పటికిప్పుడు అభివృద్ధి చేయటం సాధ్యం కాకుండా అంచెలంచెలుగా దీనిని అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగాలని మంత్రి టీజీ భరత్ గుప్తా కోరారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ ఈద్గా స్థలాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఈ ఈద్గా అభివృద్ధికి ఆయన సహకారం అందించాలని ఆకాంక్షించారు. ఈద్గా అహ్లే హదీస్, there is a Sunni Eidgahs also. I will tell you, for your information, there are 4 Eidgahs. One is near New Bus Stand, that is very old Sunni Eidgah. And the second is Santosh Nagar, that is also a Sunni Eidgah. And the third one is at Gadda Street near Jambitettu, that is third. And this is the new 4th one. Now it has come into existence after 27 years. We fought 27 years in the court, and we waited, we prayed our namaz on the roadside, every year roadside. For 20 years we prayed there. With patience, Allah has blessed us with this land. And now that's why we are here. Okay. We are free, we are occupying the Eidgah. So now the land is in our possession. We request you, sir, to help us financially, morally, and with all means, whichever you feel better, because we have a lot of work to carry out here. Walls have to be raised, they are incomplete. Leveling the ground is incomplete. Bore wells, and there are a number of things related to the Eidgah. The very purpose of inviting you is here to show you the extent of work prevailing here. Now we request all of us, our members and members of the Jamiat al-Hadith, we welcome you, sir, and we request you to help us with all your means, whichever is possible. That is very important. Thank you very much. ముందుగా మన కమిటీ మెంబర్స్ పెద్దలందరూ వచ్చి, ముస్లిం పెద్దలు కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి, సార్ ఇట్లా ల్యాండ్ చాలా ఫైట్ చేశాము, ఫైనల్గా జడ్జ్మెంట్ రావడం జరిగింది. లాస్ట్ మంత్ 24th ఏప్రిల్లో జడ్జ్మెంట్ వచ్చింది. ఈ ల్యాండ్ మాకు ఫైనల్గా సక్సీడ్ అయినాము అని చెప్పడం, మీరు రావాలా సార్, ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అన్నారు. ఈ ల్యాండ్ ఈజ్ లైక్ ఏ గోల్డ్ మైన్ అండి నేను చెప్పాలంటే. ఎందుకంటే సిటీలో ఇంత మంచి ల్యాండ్ లీగలీ అన్నీ క్లియర్ అయ్యి, టైటిల్ క్లియర్ అయ్యి రావడం అనేది ఆషామాషి కాదు. అంటే హ్యూజ్ పార్సల్ 3.3 acres అనేది ఇట్స్ నాట్ అ జోక్. టుడే
ల్యాండ్ వర్త్నే నా లెక్కన వేస్తే నేను అంతా చెప్తున్నా ఏపీ బీసీ క్యాంప్లలో ఒక్కొక్క ఎకరా 70 to 80 acres 80 crore పర్ ఎకర్ ఉంటుందని. ఆల్మోస్ట్ ఆ రేంజ్ లేకపోయినా 60-70 కోట్లు ఈజీగానే ఉంటుంది. ఆ లెక్కన వేస్తే దిస్ అసెట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ 200 crores. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ ల్యాండ్ ఫైనల్గా క్లియర్ అయ్యి ముస్లిమ్స్కి ఉపయోగపడే లెక్క ప్రేయర్స్ చేసుకునేదానికి, ఫెస్టివల్స్కి ఉపయోగపడేదానికి యూటిలైజేషన్కి వస్తూ ఉందని. సో దీని భాగంగా మీ పెద్దలందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు, సపోర్ట్ చేయాలి సార్ మాకు డెవలప్మెంట్ విషయంలో ఉన్నారు. సో నేను చెప్పేది ఏమంటే అంచెలుగా విల్ వర్కౌట్. సో ఇప్పుడు ఇది ఒక మంచి ల్యాండ్, ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే గ్రీన్ ఫీల్డ్ లెక్క ఇది. అంటే ఏదన్నా చేసినప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్గా నీట్గా ప్లాన్ చేసుకొని పోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు యూటిలైజేషన్లో ఉండాలి. మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే ప్రేయర్స్ చేసుకునేకి ఏ రకంగా బాగా అప్గ్రేడెడ్ ఉంటాయి, లైక్ దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ ఎట్లా ఉంటాయి మీకు నమాజ్ చేసేటప్పటికి అక్కడ ఏ రకంగా డెవలప్మెంట్ అయిందో దాని లెక్క ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ మీరు ఇమీడియట్గా అంటే 28కి ఏమన్నా మీకు ఇక్కడ లెవెలింగ్ చేయించేదానికి విషయంలో ఏమన్నా రోడ్ రోలర్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే సహకారాలు అందిస్తాను. నేను ఫస్ట్ లెవెల్ చేస్తాము, బట్ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్డ్గా చేసుకుంటే ఉపయోగపడే లెక్క ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకునే లెక్క. ఎందుకంటే మీ ల్యాండ్ కాబట్టి ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఒక మంచి ప్లాన్ చేసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ నా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. విల్ వర్క్ ఆన్ ఇట్. బట్ ఫస్ట్ ఇనీషియల్గా ఇప్పుడు మనకి హార్డ్లీ 2 weeks కూడా లేదు. సో ఫస్ట్ లెవెలింగ్కి సంబంధించిన రోడ్ రోలర్ అదేమన్నా ఉన్నా ఫస్ట్ మా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాం. వీ విల్ డూ అవర్ బెస్ట్, బట్ లెట్స్ డూ స్టెప్ బై స్టెప్. మీరు అంటూ ఒక ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్లానింగ్ ఒక 3Dలో చేసి మంచి ఆర్కిటెక్ట్ పెట్టుకొని ఏ రకం బాగుంటుందో చేసి విల్ వర్క్ ఆన్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ల్యాండ్ క్లియర్ అయింది, మా హయాంలో క్లియర్ అయింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ప్రజల అభిరుచులకు తగ్గ రుచులతో నగరంలో రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన సంయుక్త ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు. వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సంయుక్త ఫ్యామిలీ రెస్టారెంట్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు రెస్టారెంట్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రెస్టారెంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. తమ రెస్టారెంట్ ప్రత్యేకతలను సంయుక్త ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు టీజీ భరత్ గుప్తాకు వివరించారు. ప్రస్తుతం ఆతిథ్య రంగానికి మంచి ఆదరణ ఉందని, ప్రజల ఆహారపు అభిరుచులకు అనుగుణంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేయటం అభినందనీయమని టీజీ భరత్ గుప్తా అన్నారు. ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందాలంటే నమ్మకం, నాణ్యత గల సేవలు ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల వివాహం చేసుకున్న బొల్లెద్దుల ప్రశాంత్ దంపతులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి నివాసంలో జరిగిన విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల వివాహం చేసుకున్న దివంగత టీడీపీ నాయకుడు బొల్లెద్దుల రామకృష్ణ కుమారుడు బొల్లెద్దుల ప్రశాంత్ దంపతులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సాయిబాబా నగర్లో ఉన్న బొల్లెద్దుల ప్రశాంత్ నివాసానికి వచ్చిన మంత్రి టీజీ భరత్ గుప్తాకు వారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నివాసానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా బొల్లెద్దుల ప్రశాంత్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం వారి నివాసంలో జరిగిన విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత బొల్లెద్దుల రామకృష్ణ కుటుంబ సభ్యులను ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 49వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు దేవా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని 49వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు దేవా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో దేవా పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని దేవాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు దేవా ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి టీడీపీ నాయకుడు దేవా ధన్యవాదాలు తెలిపారు. 6 నెలల తర్వాత నేడు మర్రా కర్నూలుకు నేను నా ప్రజల మధ్యలో మా శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, మా వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరితో ఈ రకంగా నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం దేవుని దయ, నా యొక్క శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, నా వార్డు ప్రజలు, మా వాళ్ళంతా చేసినటువంటి ప్రార్థనలు,
ప్రేయర్స్ మాత్రమే నన్ను ఈరోజు మళ్ళీ మీ ముందరికి తీసుకొచ్చినాయి. కాబట్టి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను ఈ ప్రాంగణానికి వస్తుంటే మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు కూడా ఆరోగ్య విషయాన్ని ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి కూడా మా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీజీ భరత్ గారు కూడా నా ఆరోగ్యాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి నాకు తగినటువంటి చికిత్స అందించడానికి సాయం చేశారు. కావున మన కర్నూలు జిల్లా మంత్రివర్యులు పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి గౌరవ టీజీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా వారి యొక్క మేరును మరవలేనని తెలియజేస్తూ మా ప్రజలందరినీ నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నా యొక్క రిమైనింగ్ లైఫ్ అంతా కూడా ఒక దేవుడి కోసం, మిగతా నా కుటుంబం ప్రజల కోసమేనని చెప్తూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా జీవిస్తారని మాజీ జెడ్పీటీసీ దేశాయి సమీర్ రెడ్డి అన్నారు. నగరంలోని యునైటెడ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన క్యారమ్స్ పోటీలను ప్రారంభించారు. యునైటెడ్ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలను క్లబ్ అధ్యక్షురాలు భీమేశ్వరరెడ్డి, కార్యదర్శి బలరాం, గేమ్స్ సెక్రటరీ చెన్నకేశవరాజుతో కలిసి వెల్దుర్తి మాజీ జెడ్పీటీసీ దేశాయి సమీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ దేశాయి సమీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతరం డిజిటల్ మత్తును వీడి క్యారమ్స్ సాధన వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆట విడుపు కోసం కాకుండా క్యారమ్స్ క్రీడను ప్రొఫెషనల్గా ఆడితే మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు భీమేశ్వరరెడ్డి, బలరాములు మాట్లాడుతూ క్రమశిక్షణతో అంకిత భావంతో ప్రతిరోజు క్యారమ్స్ సాధన చేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి సింగిల్స్ విభాగంలో 70 మంది పేర్లను నమోదు చేసుకున్నారని, డబుల్ ఎంట్రీ 40 టీములు వచ్చాయని తెలిపారు. ఈ పోటీలు వారం రోజుల పాటు క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కాశీ రత్నమయ్య, సునీల్ కుమార్, శేష్, క్రీడా సంఘాల ప్రతినిధులు చిన్న సుంకన్న, అవినాష్ శెట్టిలు పాల్గొన్నారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి కర్నూలు క్లబ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ దేశాయి సమీర్ రెడ్డి గారికి మేము పిలవగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఆర్థిక సాయాన్ని అందజేసి మాకు ఎంతో తోడ్పాటుతోటి సమీర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మేము రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ 4 రోజుల తర్వాత మా క్లబ్ నందు జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహిస్తున్నాము. సింగిల్ ఎంట్రీస్ 70 వచ్చాయి, డబుల్స్ 40 వచ్చాయి. ఇన్ని రోజుల తర్వాత బంద్ అయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా ఇన్ని ఎంట్రీస్ రావడం కొంచెం ఆశ్చర్యకరమే. భవిష్యత్తులో కూడా క్లబ్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా మరిన్ని కార్యక్రమాలు, స్పోర్ట్స్ కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది మాకు. కర్నూలు నందు యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో జరగబోయే జిల్లా స్థాయి క్యారమ్స్ ప్రారంభోత్సవానికి నన్ను పిలిచినందుకు యునైటెడ్ క్లబ్ ప్రెసిడెంట్ భీమేశ్వరరెడ్డి గారికి, సెక్రటరీ బలరామన్న గారికి, యునైటెడ్ క్లబ్ మెంబర్ అయినటువంటి మా మిత్రుడు సునీల్ గారికి, యునైటెడ్ క్లబ్ గేమ్స్ సెక్రటరీ అయినటువంటి చెన్నకేశ్వర గారికి నా నమస్కారాలు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి క్రీడలాగే కలుద్దాం. అందరికీ వాచింగ్ సిటీ న్యూస్.